జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 21వ శ్లోకం. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, స్వర్గాది భోగములను కోరుకునేటటువంటి వారు వేదములలో చెప్పబడినటువంటి యజ్ఞముల ద్వారా నన్ను ఆరాధన చేసి విశాలమైనటువంటి స్వర్గలోకానికి వెడతారు. అక్కడ భోగములను సుఖములను అనుభవించి ఇక వారు చేసుకున్నటువంటి పుణ్యము తరిగిపోగానే మళ్ళీ ఈ భూలోకానికే వస్తూ ఉంటారు. ఆ రకంగా 3 వేదాలలో చెప్పబడినటువంటి కేవల కామ్యకర్మలను ఆరాధించేటటువంటి వారు స్వర్గాది ఫలములను మాత్రమే కోరుకునేటటువంటి వారు ఆ అశాశ్వతమైనటువంటి ఫలాలను అనుభవిస్తూ ఉంటారు. మళ్ళీ ఈ జనన మరణ చక్రములోనే తిరుగుతూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి బ్రహ్మానంద స్వరూపమైనటువంటి తనను కోరుకోకుండా అశాశ్వతమైన స్వర్గాది ఫలములను కోరుకునేటటువంటి వారు ఈ సంసార చక్రములోనే తిరుగుతూ ఉంటారు అని స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ అశాశ్వతమైనటువంటి స్వర్గాది ఫలములను కోరుకోకుండా జనన మరణ చక్రములో నుండి విముక్తిని పొందటము కోసమని శాశ్వతమైన నిత్యమైన బ్రహ్మానంద స్వరూపమైన ఆ శ్రీమన్నారాయణుడినే పొందటము కోసమని ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ మన జన్మను సార్థకము చేసుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది
అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 10వ స్కంధము 10వ స్కంధములో 97వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, చిన్ని కృష్ణుడు ఆవులించినప్పుడు ఆ తెరచిన నోటిలో యశోదాదేవి సమస్త విశ్వాన్ని దర్శించి శరీరమంతా కంపించి ఆశ్చర్యపడుతూ తన కళ్ళను మూసుకుంది. ఒక చిత్తరువులాగా స్తంభించిపోయింది యశోదాదేవి. సరే, ఇక మధురలో వసుదేవుడు తమ పురోహితులైనటువంటి గర్గుడిని సమీపించి నందమహారాజు వద్దకు వెళ్ళమని గర్గుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే
బలరామకృష్ణులకు ఇంకా నామకరణ సంస్కారాదులు జరగలేదు. ఆ కార్యము జరిపించటం కోసం వసుదేవుడు గర్గుడిని, మహాతపస్శాలి అయినటువంటి గర్గుడిని వ్రజానికి వెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గర్గుడు వ్రజానికి వెళ్ళాడు. అక్కడ నందుడు గర్గుడిని చూశాడు. తం దృష్ట్వా పరమప్రీతః ప్రత్యుత్థాయ కృతాంజలి అనర్చధోక్షజధియా ప్రణిపాత పురస్సరం. గర్గుడు వ్రజానికి రాగానే నందుడు ఎదురుగా వెళ్ళి చాలా సంతోషంగా కోరి భజించెను. నందుడు సారగుణ ఆచార మార్గున్ సత్సంసర్గున్ ఆరాధిత భర్గున్ మతిన్ దూరిత షడ్వర్గున్ కుజన దుర్గున్ గర్గున్. గర్గుడిని ఆరాధన చేశాడు నందుడు. ఎట్లాంటివాడు ఆ గర్గుడు? చాలా మంచి గుణములు కలిగినటువంటి వాడు, సత్సాంగత్యము కలిగినటువంటి వాడు గర్గుడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు లేనటువంటి వాడు గర్గుడు. అటువంటి గర్గుడు రాగానే నందమహారాజు ఎదురుగా వెళ్ళి అంజలి ఘటించి నమస్కరించి ఆరాధించి మోకరిల్లి అభివాదము చేశాడు. ఇక ఆ తర్వాత గర్గుడు సుఖాసీనుడై నందునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 21వ శ్లోకము. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.